నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. మే 11న పోలింగ్ జరిగినప్పటికీ ఇప్పటికీ ఆంధ్రాలో అయితే ఉధృత పరిస్థితి ఉంది. అక్కడ చాలామంది కొట్టుకుంటున్న పరిస్థితి. అయితే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారికి అంతులుగాను మారిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల నిర్లక్ష్యమే అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇంతకుముందు అయితే మనం రెడ్ బుక్ అనే ఒక బుక్ గురించి విన్నాం. ఇప్పుడు రెడ్ బుక్ ప్లస్ అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అందులో కూడా వీళ్ళ పేర్లు ఉండే అవకాశం ఉందంటే అటు తెలుస్తుంది. ఢిల్లీలో కూడా ఫైల్ కదిలినట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మే 11న ఎన్నికలు అంటే పోలింగ్ జరిగినప్పటికీ అయినా కూడా ఏపీలో ఇప్పటికీ ఉధృత పరిస్థితులు, అక్కడ ఏంటంటే అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి ఈ రోజుకి కూడా. అండ్ దీనికి కారణం ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ నిర్లక్ష్యమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వాళ్ళు తొత్తులాగానే పనిచేస్తున్నారు, ఒక ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అంటే రెడ్ బుక్ మనం అప్పుడు చూసాము లోకేష్ గారి రెడ్ బుక్ గురించి. అండ్ ఇప్పుడు రెడ్ బుక్ ప్లస్ అని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఏంటి రెడ్ బుక్ ప్లస్? ఇప్పుడు రెడ్ బుక్ అనేది విన్నారు ఇప్పటి వరకు. ఆ రెడ్ బుక్ ప్లస్ ఏంటి అనే దాని మీద కనుక ఇప్పుడు మనం ఒకసారి కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం మారగానే ఆ రెడ్ బుక్ ప్లస్లో ఉన్నటువంటి పేర్లు ఎవరైతే ఉన్నాయో ఐపీఎస్లు ఐఏఎస్లు నిబంధనలకి అనుగుణంగానే వాళ్ళని ప్రభుత్వానికి సరెండర్ చేసేటువంటి వెసులుబాటు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఉంటుంది. సో వాళ్ళని సరెండర్ చేస్తారు. సరెండర్ చేసేటువంటి ప్రాసెస్ కూడా ఆల్రెడీ నడుస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం మారగానే వెంటనే జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే ప్రైవేట్ సైన్యంలాగా, ప్రైవేటు వ్యక్తుల్లాగా జగన్మోహన్ రెడ్డి పోలీస్ సర్వీస్ లాగా వ్యవహరించారో ఆ ఐపీఎస్లు లేదంటే ఆ డిఎస్పీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వానికి సరెండర్ చేసేటువంటి పరిస్థితిలో ప్రధానంగా ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళని ప్రభుత్వానికి సరెండర్ చేయాలి అనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏది చేసినా కానీ చట్టబద్ధంగానే చేస్తుంటాడు, రాజ్యాంగబద్ధంగానే చేస్తూ ఉంటారు. సో చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికి ఉండేటువంటి అధికారాలు ఏమున్నాయంటే ఎవరైనా సరే రూల్స్కి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా నడిస్తే ఆ ఐపీఎస్లని ఐఏఎస్లని ఎవరైనా సరే ప్రభుత్వానికి సరెండర్ చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్కి సరెండర్ చేస్తారు. సో సరెండర్ చేయడానికి తయారు చేసినటువంటి లిస్టు రెడ్ ప్లస్ బుక్లో ఉన్నాయి అని అంటున్నారు. ఆ రెడ్ ప్లస్ బుక్ ఎప్పుడు వచ్చిందంటే పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది ఆ రెడ్ ప్లస్ బుక్ అని అంటే ఆల్రెడీ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా, పోలింగ్ అయిపోయి 3 రోజులు అవుతుంది. 3 days అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఇళ్ల మీద, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు లేదంటే కొంతమంది ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా సేవ చేయడానికి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సేవకులుగా మారారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని కొట్టడానికి లేదంటే వాళ్ళ మీద దాడులు చేయడానికి సహకరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళు అన్నిటి కూడా జాబితా తయారు చేస్తారు. మనం ఉదాహరణగా తీసుకుంటే కనుక చంద్రగిరి నియోజకవర్గం, తర్వాత మాచల నియోజకవర్గం, నరసరావుపేట, ఇక్కడ కనుక తీసుకుంటే కనుక గొడవలు ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి. 144 సెక్షన్ కొన్ని చోట్ల పెట్టారు, మరి కొన్ని చోట్ల పెట్టలేదు. అయినా కానీ ఇప్పుడు 144 సెక్షన్ పెట్టినా కానీ గొడవలు జరుగుతున్నాయి. కొంతమందినేమో గృహ నిర్బంధం చేశారు. ఇప్పుడు తాడిపత్రి ఇప్పటికి కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ పెద్దారెడ్డి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య జరిగినటువంటి ఒక యుద్ధం మనం చూసాం. అక్కడ సెన్సిటివ్ ప్లేస్, అది అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా తాడిపత్రి ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఎన్నికల సందర్భంగా ఏం చేయాలి? మార్చ్ పాస్టులు చేయాలి, సిఆర్పిఎఫ్ బలగాలను దించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఎక్కడ కూడా ఎన్నికలకు ముందు మార్చ్ పాస్ట్ చేసినట్టు కానీ, సిఆర్పిఎఫ్ దళాలు తిరిగినట్టు కానీ ఎక్కడా కూడా లేదు. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు ముందుగా ప్రపోజల్స్ పెట్టాలి సెంట్రల్ గవర్నమెంట్కి. మా దగ్గర ఇన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, అతి సమస్యాత్మక ప్రాంతాలు ఇన్ని ఉన్నాయి, మాకు డిప్లాయ్ చేయాలి సిఆర్పిఎఫ్ దళాలని, లేదంటే అక్కడ బోర్డర్లో ఉన్న మిలిటరీని కూడా ఒక్కోసారి దించుతారు అదుపు తప్పిపోతుంది అనుకున్నప్పుడు. సో సివియారిటీని గమనించాల్సింది ఎవరు? ఆయా జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు, కలెక్టర్లు నివేదికలు ఇవ్వాలి.
ఆ నివేదికల్ని కన్సాలిడేట్ చేసి పంపించాల్సింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్కి లేదా కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి చీఫ్ సెక్రటరీ, డీజీపీ పంపించాలి. ఆ విషయంలో వాళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా పోలింగ్ ముగిసిన తర్వాత 3 రోజులైనప్పటికీ కూడా పరిస్థితులు ఎందుకు అదుపులోకి రావట్లేదు ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద చాలా సీరియస్ అయిపోయారు. సీరియస్ అయ్యి ఢిల్లీకి పిలిపించారు చీఫ్ సెక్రటరీను అలాగే డీజీపీని. చీఫ్ సెక్రటరీ మీద ఉన్నటువంటి కంప్లైంట్స్ కోకొల్లలు, ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఆయన మీద ఉన్న కంప్లైంట్స్ అసలు ఇప్పటికీ ఆయన మీద వెళ్తూనే ఉన్నాయి. సరే, ఇంకా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎలాగో బదిలీ అయిపోయాడు. ఆయన ప్లేస్లో హరీష్ కుమార్ గుప్తా వచ్చారు. హరీష్ కుమార్ గుప్తా బేసిక్గా నార్త్ ప్రాంతానికి చెందిన ఆయన, ఆంధ్రప్రదేశ్ క్యాడరే అయినప్పటికీ కూడా ఆయనకి రాష్ట్రం మొత్తం మీద కొంత పట్టు లేదు అనేటువంటి విషయం ఇప్పుడు అర్థమవుతుంది. కారణం ఏంటంటే రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడు కింద హోంగార్డ్ దగ్గర నుంచి పైన ఎస్పీ దాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాళ్ళని నియమించుకుంటూ వచ్చారు. దాదాపుగా 1 సంవత్సరం కాలం నుంచి ఎంత ప్లాన్ చేసుకుంటూ బ్లూ ప్రింట్ రెడీ చేసుకొని మొత్తం చేసి గ్రౌండ్ స్థాయిలో మొత్తం ప్రిపేర్ చేసి పెట్టారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించడానికి పోలీసులు. సో హరీష్ కుమార్ గుప్తా డీజీపీ అయినప్పటికి కూడా ఇమీడియట్గా వాళ్ళని బదిలీ చేయటమో మార్చడమో చేయలేకపోయారు. కొన్ని చోట్ల బదిలీ చేసి మార్చినప్పటికీ కూడా ఇంకా దారుణమైనటువంటి వాళ్ళని అక్కడ నియమించడం జరిగింది. ఉదాహరణ తీసుకుంటే కనుక తాడిపత్రిలో తీసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి డిఎస్పీని మార్చి కొత్త అతన్ని బదిలీ చేశారు. ఆ కొత్త అతను ఆల్రెడీ జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి సంబంధించి వ్యతిరేకంగా పనిచేశాడని ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి, 3-4 సంవత్సరాల నుంచి. అలాంటి అతన్ని అక్కడ నియమించడం జరిగింది. సో అక్కడ అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారు అన్నట్టు కదా, ఆ టైపులో ఉన్నటువంటి వాళ్ళని తీసేసి కొత్త డిఎస్పీని వేస్తే ఉన్న డిఎస్పీ మీద ఆరోపణలు వస్తాయని చెప్పి వేస్తే కొత్త అతను నియమించినటువంటి క్రమంలో అతను పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషిగా గతంలో ఆరోపణలు ఎదుర్కొని అక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ అక్కడ తీసుకొచ్చేసారు. సో దాంతో తాడిపత్రిలో అటు పెద్దారెడ్డికి ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఒక యుద్ధ వాతావరణం నడిచింది అక్కడ. అది ప్యూర్గా అవగాహన రాహిత్యం, పోలీసులకు ఉన్నటువంటి అవగాహన రాహిత్యం. ఇప్పుడు అనంతపురం జిల్లా ఎస్పీగా కొత్త అతన్ని వేశారు. మరి ఆ ఎస్పీ చూసుకోవాలి కదా, అక్కడ ఎవరిని వేయాలి ఏంటి, నిష్పక్షపాతంగా ఎవరు వ్యవహరిస్తున్నారు, పక్షపాతంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది అక్కడ. ఇవన్నీ చూసుకొని అక్కడ డిఎస్పీలని కింది స్థాయిలో సిఐల్ని కానీ ఎస్ఐల్ని కానీ నియమించుకోవాలి. ఆ విషయంలో అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ వైఫల్యం చెందారు అనేది ఒకటి అనిపిస్తుంది. అలాగే నర్సరావుపేటలో జరిగినటువంటి గొడవలను కనుక చూస్తే ఏకంగా ఒక మహిళనే పోలింగ్ ఏజెంట్గా తీసుకెళ్తుంటే ఆ మహిళని గొడవలతోటి నరికినటువంటి సందర్భం. ఇవి కారణం ఏంటి? ముందుగానే అక్కడ మాచర్ల అనగానే ఫస్ట్ నుంచి చరిత్ర ఏంటి, అక్కడ గొడవలు ఉండేటువంటి ఫ్యాక్షన్ నడిచేటువంటి చరిత్ర ఉంది. సో ఆ మాచర్లకి ముందుగానే నువ్వు సిఆర్పిఎఫ్ దళాలను ఎందుకు దించలేదు, పారామిలిటరీ దళాలను ఎందుకు దించలేకపోయావు అని అంటే అక్కడ ఎస్పీ వైఫల్యం. ఆ ఎస్పీ అంచనా వేయటంలో ఇప్పుడు ఎస్పీ నాకు ఇంత బలగాలు కావాలి, ఇంత సెన్సిటివ్ ప్లేసులు ఉన్నాయని చెప్పాలి, కానీ చెప్పకుండా వాళ్ళు దాటవేశారు. దాంతో ఇప్పుడు వాళ్ళు చేయి దాటిపోయినటువంటి పరిస్థితి అక్కడ. ఆ చేయి దాటిపోయినటువంటి క్రమంలోనే అక్కడ గొడవలు అవుతున్నాయి. ఈవీఎంలు పగలగొట్టు అవన్నీ కూడా జరిగాయి. అలాగే సత్యనపల్లిలో కూడా అలానే జరిగింది. సత్యనపల్లి ఏరియా, నర్సరావుపేట మొత్తం, పల్నాడు ఏరియా మొత్తం ఆల్మోస్ట్ అందరికీ తెలిసినటువంటిదే. ప్రతి ఎన్నికల్లో కూడా అక్కడ ఖచ్చితంగా గొడవలు జరుగుతాయని, మరి గొడవలు జరగకుండా ఆపాలంటే ముందస్తు చర్యలు తీసుకోవాలి. అలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే పొంగనూరు కూడా అదే చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావాల్సినటువంటి వాళ్ళని అక్కడ పెట్టారు. అక్కడ తిరుపతి ఎస్పీ కానీ చిత్తూరు ఎస్పీ కానీ వ్యవహరించినటువంటి తీరు వివాదాస్పదమైంది. సో వాళ్ళు ఎస్పీలు జిల్లా ఎస్పీలు జిల్లా కలెక్టర్లు వాళ్ళు చూసుకోవాలి మొత్తం గొడవలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిపేలాగా. కానీ వాళ్ళు నిర్లక్ష్యం వహించారు. వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈ నష్టాలు లేదంటే ఈ గొడవలు ఈ దాడులు జరుగుతున్నాయనేది ఒక అభిప్రాయం. అందుకే ఢిల్లీ పరిశీలకుడిగా వచ్చినటువంటి మిశ్రా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎమర్జెన్సీగా అటు సిఎస్ని డీజీపీని ఇద్దరిని కూడా పిలవడం జరిగింది. పిలిచినటువంటి క్రమంలో మరి వీళ్ళు ఏం చెప్తారు అనేది చూడాలి. మొత్తం మీద అయితే ఒక ఐపీఎస్లు మాత్రం ఒక 4-5 సస్పెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ ఎపిసోడ్ తర్వాత కౌంటింగ్ జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందిని ఎంపిక చేసుకున్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ ఉన్నతాధికారులు కానీ
వాళ్ళని ప్రభుత్వంకి సరెండర్ చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. సో వాళ్ళని సరెండర్ చేయడం ద్వారా వాళ్ళ కెరీర్లో మర్చిపోవాలనేటువంటి బ్యాడ్ రిమార్క్ అనేది ఒకటి వస్తుంది సరెండర్ చేయటం అంటే. సో కొంతమందిని జగన్మోహన్ రెడ్డికి అంటగాగినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి ముందుండి ఎలక్షన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐపీఎస్లు ఐఏఎస్లు, వాళ్ళని సరెండర్ చేయాలనేటువంటి ఒక ప్రాథమిక నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకుంది. సో ఇది కనుక జరిగితే వాళ్ళ కెరీరే క్లోజ్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సరెండర్ అవడానికి ఆల్రెడీ ఇప్పుడు ఆ లిస్టు రెడ్ బుక్ ప్లస్ తయారు చేశారు. ఆ రెడ్ బుక్ ప్లస్లో కనీసం 5 నుంచి 6 ఎస్పీలు ఉన్నారు, అలాగే ఐఏఎస్లు 2-3 ఉన్నారు. సో వీళ్ళందరినీ సరెండర్ చేయాలనేటువంటి ఆలోచన. ఇది కనుక చేస్తే భారతదేశ చరిత్రలో సివిల్ సర్వెంట్లు భయపడతారు. రైట్. సో బహుశా అది చేయడానికి సిద్ధపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఏం చేస్తారో చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.